హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇగోండి తింటున్నాము. నా కోసం బిర్యానీ ఇచ్చేసారు. మైసూర్ నుండి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇలా లంచ్ అయితే చేస్తున్నాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా లాగ్ తీసానమాట, చూస్తూ ఉండండి. నెక్స్ట్ డే అయితే చుట్టాలు అయితే వస్తారనమాట. అండ్ కుకింగ్ వీడియో అండ్ హెల్దీ ఫంక్షన్ అన్నీ ఆ రోజే పెట్టుకున్నాము. చాలా బాగుంటుంది వీడియో, మొత్తం ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు అడుగుతున్నారు కదా ముందు కారులో వెళ్ళారు కదా అని చెప్పేసి, అదైతే ఊర్లోనే పెట్టేసామన్నమాట. ఆ కారు మా దగ్గర ఇంకొక కారు ఉంటే ఆ కారులో అయితే మళ్ళీ వచ్చేసామన్నమాట. రిటర్న్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చేస్తారు ఆ కారులోనే. మేమైతే ఉంటామన్నమాట ఇక్కడ కొద్ది రోజులు సమ్మర్ హాలిడేస్కి. పిల్లలకైతే స్కూల్ సెలవు ఇస్తారు కదా, ఇంకా ఉంటామన్నమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. చూడండి అక్కడ బాగా సౌండ్ ఉంది, అందుకే బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. నాకైతే గొంతు పట్టేసింది, వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు అనమాట. సో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, అడ్జస్ట్ అయిపోండి ఒక వీడియోకి మాత్రం. ఇప్పుడైతే నైట్ టైం అనమాట, బూరెలు చేస్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే చుట్టాలు అయితే వస్తారనమాట. మేమైతే ముందు రోజు ప్రిపేర్ చేసేస్తున్నాము, ఎందుకంటే ఆ రోజు కుకింగ్ కూడా మేమే చేస్తామన్నమాట. సో అన్నీ చేసేకి లేట్ అవుతుంది అని చెప్పేసి ముందు రోజు ఇంకా బూరెలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా అయితే చూడుతున్నాము. చాలా ఉందన్నమాట. నాకు ముందు రోజు కూడా నిద్ర లేదు కదా, దానివల్ల అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. నేను కాసేపు అయితే అలాగా చుట్టేసి వెళ్ళిపోయినా, పడుకుంటానని చెప్పేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయిన. అమ్మ వాళ్ళు చేసుకున్నారు. తర్వాత కొద్దిసేపే ఉన్నాయి ఇక్కడైతే. నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే కుకింగ్ చేస్తున్నాం అనమాట. చుట్టాలు వస్తారని చెప్పేసి ఒక 30-40 మెంబర్స్ వస్తారని చెప్పారనమాట. సో అందుకని ఈ హడావిడి అనమాట. ఇప్పుడు పిలుపులు చేస్తారు కదా పెళ్లి కూతురికి, సో ఆ పిలుపులకి అయితే వస్తున్నారనమాట. నాకైతే వెజ్ బిర్యానీ అయితే చేయమన్నారు. సో నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేయడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంత క్వాంటిటీ అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే చేయడం అనమాట. సో చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా. ఇక్కడైతే చికెన్ అయితే అవుతుంది. ఈ చికెన్ కూడా నేనే వండాను. చాలా టేస్టీగా ఉంది, చికెన్ కూడా బాగుందన్నమాట. సో కారం కొంచెం తక్కువైంది, తర్వాత అన్నీ అయితే కరెక్ట్గా ఉన్నాయి, బాగుంది. ఎందుకంటే కారం అయితే నేను వేయలేదండి, అందులో అమ్మమ్మ వేసింది. మిగతావన్నీ నేనే కుక్ చేశాను. పెళ్లి కూతురు చూడండి చక్కగా పడుకొని ఉంది, రెస్ట్ తీసుకుంటుంది అనమాట. చుట్టాలు అయితే వచ్చారు. ఇప్పుడు భోజనాలు అయితే అవుతున్నాయి మధ్యాహ్నం. చుట్టాలు అయితే మీ ఇంట్లో అయితే భోజనాలు చేస్తున్నారు. పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే కూర్చొని ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే మేమైతే తింటున్నాము, లంచ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ అప్పటికే 2 ఇట్లా అయిపోయింది అనమాట. టైం లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము కూడా తినేస్తున్నాము. మేము మాకు నిద్ర లెక్కలు చూడనుకుని కార్తీక్ గడికి ఒకటి తినిపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము హల్దీ చేద్దామని చెప్పేసి హల్దీ ఫంక్షన్కి అయితే అందరం రెడీ అవుతున్నాము. సో పెళ్లి కూతురు కూడా రెడీ చేస్తున్నాం అనమాట. ఇట్లా ఈ కటన్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట, చాలా బాగా వచ్చింది. సో ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇది ఇట్లా కవర్ చేసుకున్నాము. ఇంకా మాకు ఊర్లోనే ఇవి ఐటమ్స్ అన్నీ దొరికాయి అనమాట. సో అవి కూడా తెప్పించుకున్నాం అనమాట. సో ఆ విధంగా అయితే సింపుల్గా అయితే మేమైతే డెకరేషన్ చేసుకొని సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. ప్రస్తుతానికైతే అందరము ఎల్లో శారీస్ కట్టుకొని రెడీగా ఉన్నాము. పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఇంత బాగా సెలబ్రేషన్ చేస్తామని అయితే అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా ముందు కూడా మ్యారేజ్ వీడియో కూడా త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం వర్క్ అది ఉంటుంది కదా, కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. దానివల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్ అనేవి త్వరగా. కాకపోతే వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ తీసానమాట. కాకపోతే ఎడిటింగ్ లేట్ అవుతుంది. సో అందరైతే రెడీగా ఉన్నారు, ఎప్పుడు చేస్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట ఎగ్జైట్మెంట్తో. ఎందుకంటే ఊర్లో అంటే పెద్దగా చేయరు కదా, అందరు వచ్చారనమాట, చూశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయిపోయారనమాట. ఇంకా సో వాటర్ నింపుతున్నాము పైప్ వేసేసి.
చెప్తా ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. మా సాత్విక్ గడికి ఫోన్ ఇచ్చాను వీడియో తీరా అని, అట్లా షేక్ చేస్తున్నాడు అనమాట ఫోను. ఇప్పుడైతే 4 రాస్తున్నాము చిన్నకి. ఎల్లకి వాళ్ళ డ్రెస్ ఫోటోలు పాడలే బావనమ్మ, ఫోటోలు పాడారు కనిపిస్తానంద్రా మరి ఏంటి నొక్కేస్తాను అయితే పాట పాడు ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మా పిల్లలు అడావిడైతే బాగా ఎక్కువైపోయింది, బాగా వాటర్లో అయితే ఆ రోజైతే ఆడారనమాట బాగా. సో నేను కూడా ఫొటోస్ వాళ్ళు కరెక్ట్గా తీయట్లేదని చెప్పేసి నేను ఇంకా కెమెరా తీసుకొని తీస్తున్నాను. నేను ఫొటోస్ తీస్తే నేను ఉండనని చెప్పేసి పిల్లలకి ఇస్తే వాళ్ళేమో కరెక్ట్గా తీయట్లేదనమాట. సో ప్రస్తుతానికైతే చూడండి మేమైతే 4 రాస్తున్నాము. ఇంక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా అయిపోయింది, అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది అనమాట. ఇంత బాగా జరుగుతుందని అస్సలు అయితే అనుకోలేదండి, నిజంగా చెప్తున్నాను. చెయ్యాలని కూడా అనుకోలేదు, కాకపోతే అలా అయిపోయిందనమాట. ఇంకా మా చిన్నది ఇంకా పెళ్లి వీడియో కూడా పెట్టేస్తానమాట, చూస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా సాత్విక్ చూడండి, వాడే రాసుకుంటున్నాడు అనమాట. 4 వీడికి రాయట్లేదు అని చెప్పేసి కలా రాసుకుంటున్నాడు. వీళ్ళు పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మరి పెట్టి డ్యాన్స్ చేసి Hey!
హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే మెహందీ అయితే పెట్టించుకుంటుంది చిన్న. అలాగే నేను కూడా పెట్టించుకున్నాను అనమాట. అందరం పెట్టించుకున్నాక ఇంకా పువ్వులు కూడా కుట్టామన్నమాట. అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా మెహందీ పెట్టించుకుంది కదా, మా అమ్మ అయితే తినిపిస్తుంది అనమాట మా చెల్లికి. చూడండి చక్కగా తినిపించుకుంటుందండి. మా అమ్మ నాకు మాత్రం తినిపించదు, మా చెల్లికి మాత్రం బాగా తినిపిస్తుంది. చిన్నోళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అమ్మకి, అలాగే మా చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మకి. ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ మా చెల్లిని వదిలేసి చూడాలి ఇంకా రేపటి పరిస్థితి ఎలాగ ఉంటుందో. మా అమ్మాయి మాత్రం చాలా బాధపడుతుంది ముందు నుంచే. ఇంకా వదిలేసి ఉండాలంటే కష్టమే కదా. పువ్వులు కుట్టాం కానీ అప్పుడైతే వీడియో అయితే తీయలేదన్నమాట. సో ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ పెళ్లి వీడియో అయితే పెడతాను.